భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్టం 2025 ప్రజా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, పేద ముస్లింలకు అనుకూలంగా ఉండేందుకే వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ముఖ్యంగా ప్రజలకు, ముస్లింలకు, సోదరులకు చట్టంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ముస్లిం పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ తోడ్పాటు అందించిందని, అందులో భాగంగా చాలా మంది పేద ముస్లింలకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ నాయకులు తాజుద్దీన్, బీజేపీ జిల్లా నాయకులు చంద్రప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ వరప్రసాద్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్, సీనియర్ నాయకులు బాలకృష్ణ నాయుడు, బీజేపీ నగర అధ్యక్షులు దయాకర్, జిల్లా కార్యదర్శి బిందురెడ్డి, బీజేపీ మైనార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడము, దేశవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ అభిప్రాయాలు, సూచనలు తీసుకోవడము, అందులో సింహభాగము ముస్లింలు తమ యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రభుత్వానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తెలియజేయడము, రావడము, అందులో సింహభాగం ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛాయుతంగా తెలియజేయడము, వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టము, వక్ఫ్ బోర్డు కారణంగా వక్ఫ్ బోర్డు తీసుకునేటువంటి నియంత్రణ లేని నియంతృత్వ నిర్ణయాల కారణంగా తమ సంక్షేమం కోసం, తమ అభివృద్ధి కోసం, మతపరమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం కోసం ఉద్దేశించినటువంటి ఆస్తులను పదే పదే కొన్ని వర్గాలు మాత్రమే దురుద్దేశంతో దుర్వినియోగం చేసుకుంటూ వేలాది ఎకరాలు, లక్షలాది కోట్లు విలువ చేసే వేలాది ఎకరాలు తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏదైతే పేద ముస్లింల కోసం ఉద్దేశించినటువంటి ఆ ఆస్తులను విక్రయించడం కానీ, ఆ ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించవలసినటువంటి నిధులన్నింటినీ కూడా కొన్ని వర్గాలు, ముస్లిం వర్గాలు, కొంతమంది రాజకీయ ప్రవేశం కలిగినటువంటి, రాజకీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ముస్లింలలో కొంతమంది మాత్రమే ఆ రకంగా లక్షలాది కోట్ల విలువ చేసేటువంటి భూములను అన్యాయం. చట్టం అండి, దేశం అండి, దానికి కూడా ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మహిళల్లో ఎంతో మనం హర్షించిన పరిస్థితి మనంతా కూడా చూసాం. ఏదైనా కానీ ఈరోజు తీసుకున్న ఒక చట్టం కావచ్చు, ఎందుకు తీసుకున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులైనటువంటి ముస్లింస్ ఎక్కడ చూసినా వాళ్ళు ధనికులు అవుతున్నారు, కానీ పేద ముస్లిం అన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఏ ముస్లిం కూడా న్యాయం జరగట్లేదు. 22% మంది ఉన్నటువంటి వాళ్ళ దిక్కుమని 7-8% కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి, హింసాయుతమైనటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి యొక్క పరిస్థితులు మన కళ్ళ ముందు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు ఎవరు పూజించుకునేటువంటి పరిస్థితి లేదు. మనకి ఎంతో గౌరవప్రదమైనటువంటి, ఆరాధ్యమైనటువంటి అనేక కేంద్రాలు, మానస సరోవరంలో కూడా మనం ఈరోజు పూర్తిగా స్వేచ్ఛగా కూడా పోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం విడగొట్టబడింది. దానికి ప్రధానమైనటువంటి